ఎక్సర్సైజ్ 1.1లో ఫిఫ్త్ క్వశ్చన్. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఎందుకు ఒకసారి ప్రాపర్టీస్ రికాల్ చేసుకున్నాం. ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ద బి ప్లస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి బి ఫస్ట్ ముందుకు వస్తే తర్వాత ఏ వస్తుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ బ్రాకెట్స్ అనేవి ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంటుంది ప్లస్ సి ఉంటుంది. ఈక్వల్ టు సెకండ్ ఈక్వల్ టు దానికి ఏ బి ప్లస్ సికి బ్రాకెట్స్ ఉంటుంది. దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏని బీకి ఏని సికి డిస్ట్రిబ్యూట్ చేసేదని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. రిలేటివ్ ఐడెంటిటీ ఏదైతే మనం కాన్స్టెంట్ ఏదైనా వాల్యూ ఇస్తామో దాని ప్లస్ 0 యాడ్ చేస్తే అదే మనం ఇచ్చిన వాల్యూవే వస్తుంది. సో దట్ ఈస్ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఇన్వర్స్ ఏ దానికి మైనస్ ఏ మనం దాని ఇన్వర్స్ ఏకి ఇన్వర్స్ ఏ ప్లస్ ఏకి రివర్స్ ఏంటి మైనస్ ఏ, ఆపోజిట్ ఏంటి మైనస్ ఏ. దాన్ని చేస్తే దాన్ని 0 వస్తుంది. సో దట్ ఈస్ అడిటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మనం వన్ని ఏ కాన్స్టాంట్తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఇచ్చిన వాల్యూవే ఆన్సర్ వస్తుంది. దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏని ఇన్వర్స్ ఏమవుతుంది, ఏ ఇలా ఏ రెసిప్రోకల్ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది 1/a అవుతుంది. సో ఏ క్యాన్సల్ 1 వస్తుంది. సో దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 1.1లో ఫిఫ్త్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ నేమ్ ద ప్రాపర్టీస్ అండర్ ద మల్టిప్లికేషన్ యూజింగ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీని యొక్క ప్రాపర్టీస్ చెప్పమంటున్నాడు. ఓకే, 1/1 minus 4/5 into 1 equal to 1 into minus 4/5 equal to 1 minus 4/5. ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది? ఇక్కడ 1 ఉంది, ఇది కాన్స్టాంట్ అవుతుంది. ఇది 1, ఇది ఏ అనుకుందాం. మనం ఏ లాగే గుర్తుపెట్టున్నాం కదా. ఈక్వల్ టు 1 into ఏ ఈక్వల్ టు ఏ. ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది మనం ఒకసారి చూద్దామా. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అదే ఫార్మేట్లో ఉంది. ఇది ఏ అనుకుంటే అదే ఫార్మేట్లో ఉంది. సో దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. బెస్ట్ ఇది బి అనుకున్నాం కదా. ఈయన -2/7ని దీన్ని ఏ అనుకుందాం. ఇది ఏ ఇంటూ బి ఇంటూ ఏ. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఫామ్లో ఉంది. చూడు, ఇక్కడ ప్లస్ అంటే మనం ఇక్కడ మైనస్ మల్టిప్లై చేసుకుంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో దిస్ ఈస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఎలా ఉంది? ఇది ఏ రివర్స్ ఆపోజిట్ 1/a లా ఉంచండి. ఇది రివర్స్. ఇప్పుడు 2/3 ఉందనుకో, ఇదే ఉంది. ఇది ఉన్నదని రివర్స్ అయ్యింది, 1/aగా మారింది. ఇదే ఫామ్లో ఉంది. a ఇంటూ 1/a ఈక్వల్ టు 1. ఏది ఇది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో ఉంది. సిక్స్త్ క్వశ్చన్. దీన్ని మల్టిప్లై 6th క్వశ్చన్లో మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. అంటే రెసిప్రోకల్ ఆఫ్ దీన్ని రెసిప్రోకల్ ఏమవుతుంది? 16/-7 అవుతుంది. మల్టిప్లై చేయాలంట. ఓకే, 6/13 ఇంటూ 16/-7. ఓకే, ఏమవుతుంది? 16 6 96, 13 7 91 మైనస్. ఇది ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. టెల్ వాట్ ప్రాపర్టీ అలోస్ యూ టు కంప్యూట్ ఇట్. ఇది ఏ ప్రాపర్టీ కిందికి వస్తుందని చెప్తున్నారు. ఇది ఎలా ఉంది? ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం,
ఇది సి అనుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇలా ఉంది చూడండి. ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇక్కడ అడిషన్ బదులు మల్టిప్లికేషన్ వేసుకుంటే అయిపోతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈజ్ 8/9 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1/8? ఇది వై ఆర్ వై నాట్. ఇది అయితే వై అని రాయండి, లేకపోతే ఇట్ ఈస్ నాట్ వై నాట్. ఈజ్ 8/9 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ 1/8? ఇది మల్టిప్లై ఇన్వర్స్ అవునా కాదా అని చెప్పమంటున్నాడు. సో వాళ్ళు ఇచ్చింది -1 ఇంటూ 1/8. దీన్ని ఎలా రాసుకుంటాం, -8 + 1/8గా రాసుకుంటాం. ఇది మనం తెలిసి చిన్నప్పుడు నుంచి చేస్తున్నాం. ఈక్వల్ టు దీని ఏమవుతుంది, -7/8 అయింది. కానీ వాడు ఇచ్చింది ఏంటి, దీని 8/9 అంట. సో దిస్ ఈజ్ నాట్ ఇట్ వాజ్ నాట్ multiplicative inverse. Ninth question. Is 0.3 is is the multiplicative inverse of 3 1/3 అంట. 3 1/3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 0.3 అంట. అది నిజమా కాదా? ఓకే, ఫస్ట్ 3 1/3. 3 3s are 9. అంటే ఈ రెండు ఇంటూ మల్టిప్లై చేయాలి. 3 3s are 9 ప్లస్ ఇది ప్లస్ చేయాలి బై ఇదే 3 రాసుకోవాలి. అప్పుడు 3 3s are 9 ప్లస్ 1/3. ఇదేమన్నా 10/3. దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది, 3/10. 0.3 3 3s are 9. మళ్ళీ సేమ్ అదే వస్తుంది. సో నిజమే, 0.3 ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/3. So yes, it was 0.3 is a multiplicative inverse. Exercise 1.1లో 10th question. 10th questionలో ఫస్ట్ క్వశ్చన్, ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ రెసిప్రోకల్. ఏ రేషనల్ నెంబర్ అయితే దాని ఒక రెసిప్రోకల్ ఉండదు, మీరే చెప్పండి. ఉండదు అంటే 0 డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ద రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ఈక్వల్ అయ్యేది ఏంటి, ఇప్పుడు 1 ఉంది, 1కి రెసిప్రోకల్ అంటే 1/1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 వస్తుంది ఆన్సర్. సో అది -1 అన్న కావచ్చు, నార్మల్ 1 అన్న కావచ్చు, సైన్స్ లేకుండా. అప్పుడు 1 and -1. The reciprocal that have equal to its reciprocal. Next, third question. The rational number that is equal to its negative. Equal to its negative అంటే 0నే. ఓకే, 0నే అవుతుంది, అదే మీనింగ్. నెక్స్ట్, ఫైండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 11th క్వశ్చన్. ద ఎక్సర్సైజ్ 1.1లో లాస్ట్ క్వశ్చన్ ఇది. 0 హ్యాస్ డాష్ రెసిప్రోకల్. 0కి రెసిప్రోకల్ ఉందా? నో. ద నంబర్ డాష్ అండ్ డాష్ ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్. ఏ నెంబర్కి అయితే చేస్తే అదే రెసిప్రోకల్ వస్తుంది. 1 అండ్ -1 అదే కదా పైన చెప్పిన రెసిప్రోకల్ దట్ ఆర్ ఈక్వల్ టు ఇస్ రేషనల్ నెంబర్ అన్నాం కదా, సేమ్ అదే ఇక్కడ. రెసిప్రోకల్ ఆఫ్ -1. రెసిప్రోకల్ ఆఫ్ -5 ఏమవుతుంది, 1/-5 అవుతుంది. నెక్స్ట్, ద రెసిప్రోకల్ ఆఫ్ 1/x వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. x కింద 0 ఉంటే కాకుండా
ఎక్స్ 0 కాకుండా దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. 1/xకి రెసిప్రోకల్ ఏంటి, ఎక్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నంబర్. నంబర్ ఏవైనా 1/2 ఇంటూ 3/5 రెండు రేషనల్ నంబర్సే. దీని యొక్క ప్రోడక్ట్ ఏమొచ్చింది, రేషనల్ నెంబరే వచ్చింది. సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఇట్స్ పాజిటివ్ రేషనల్ నెంబర్. పాజిటివ్ రేషనల్ అంటే ప్లస్ 1/2 సేమ్ ఇదే 1/2 ఇంటూ 3/5 రెండు పాజిటివ్ నెంబర్సే కదా. చేస్తే ఏమొస్తుంది, పాజిటివ్ నెంబరే వచ్చింది. ఏది సైన్స్ నెగిటివ్ నెంబర్లో రాలేదు. సో ద రెసిప్రోకల్ ఆఫ్ ది పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్ టు బి ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్. దీని ఒక రెసిప్రోకల్ ఏమవుతుంది, 10/3 అవుతుంది. 10/3 అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్, పాజిటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ కూడా పాజిటివే అవుతుంది. సో పాజిటివ్ రేషనల్ నెంబర్.